సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం మే 7వ తారీఖు మార్కెట్ ఎలా క్లోజ్ అయిందనేది చూద్దాం. సో ఇవాళ మార్కెట్స్ వచ్చి 24,326 నిఫ్టీ క్లోజ్ అయింది, -4 పాయింట్స్ దగ్గర. అలాగే సెన్సెక్స్ 77,844 దగ్గర క్లోజ్ అయింది, 100 పాయింట్స్ 114 పాయింట్స్ మైనస్లో. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చి 56,310 దగ్గర క్లోజ్ అయింది, 38 పాయింట్స్ మైనస్. యాక్చువల్గా నిన్న చూసుకుంటే మార్కెట్స్ అన్నీ కూడా ఒక ర్యాలీ లాగా వచ్చాయి. ఎందుకంటే యుఎస్కి ఇరాన్కి హార్ముజ్ జల్సన్ దగ్గర ఒక అగ్రిమెంట్ వచ్చింది. దాంతో క్రూడ్ బాగా తగ్గింది. దానివల్ల యాక్చువల్గా 24,000 దగ్గర ఉన్న నిఫ్టీ 300 పాయింట్స్ పెరిగాయి. సో ఇవాళ కూడా ఎక్కడ డౌన్ అవ్వకుండా అదే రేంజ్ మెయింటైన్ అవుతుంది. అలాగే సెక్టర్ స్పెసిఫిక్ లాగా కొన్ని కంపెనీస్ బాగా లాభపడ్డాయి. వాటిల్లో చూసుకుంటే హీరో మోటార్ కార్ప్ వచ్చి 3.5% పెరిగింది. ఒకటి రీజన్ ఏంటంటే ఇది మంచి ప్రాఫిట్స్ నమోదు చేసింది. క్వార్టర్లీ ఇయర్లీ మంచి ప్రాఫిట్స్ వచ్చి దాదాపు 25% నెట్ ప్రాఫిట్ వచ్చింది. అలాగే నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ వచ్చి 3.6% వచ్చింది. అలాగే బజాజ్ ఆటో కూడా 2.5% మంచి ప్రాఫిట్స్ ఇవి వచ్చాయి బజాజ్ ఆటోకి. అలాగే M&M కూడా 1.8, M&M కూడా మంచి ప్రాఫిట్సే వచ్చాయి. అలాగే గ్రాసిమ్ వచ్చి 1.1% వచ్చింది. అపోలో హాస్పిటల్ వచ్చి 0.6. ఇలా నిఫ్టీ టాప్ కంపెనీస్లో మేజర్గా వచ్చిన కంపెనీస్ అన్నీ కూడా ఈ 3% మీద వచ్చాయి. అలాగే నిఫ్టీ అండర్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే హిందుస్థాన్ లివర్ 1.2% కానీ, టీసీఎస్ 1.6%, కోల్ ఇండియా 1.5%, టైటాన్, టెక్ మహీంద్రా, నెస్లే ఇవన్నీ ఏంటంటే కొంచెం డౌన్ అయినాయి. సో మేజర్గా వచ్చి చూసుకుంటే ఆల్ట్రాటెక్ కానీ, మారుతి కానీ ఈ ఆల్ కంపెనీస్, M&M, అలాగే ఈ హీరో మోటారు, బజాజ్ ఆటో, ఈ మోటార్ కంపెనీస్ అన్నీ కూడా, ఆటోమొబైల్ కంపెనీస్ అన్నీ కూడా బాగా ప్రాఫిట్స్ వచ్చాయి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ తగ్గటం అనేది వీటికి బాగా పాజిటివ్. అలాగే L&T కానీ, ఇప్పుడు L&T రిజల్ట్స్ కూడా బాగా వచ్చి ఇప్పుడు 4,000 దగ్గర అలా ఉంది. సో ఇవన్నీ కూడా కంపెనీస్ ఈ ఆయిల్ తగ్గటంతో ఆయిల్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా లాభపడ్డాయి. సో మార్కెట్స్లో ఇంకా చూసుకుంటే ఏంటంటే ఈ రేంజ్ అనేది ఒకటి కంటిన్యూ అవుతుంది. దాదాపు నిఫ్టీ వచ్చి 26,600 హై నుంచి మొన్న 22,900 దాకా వచ్చి ఇప్పుడు అక్కడి నుంచి ఏంటంటే 10% ర్యాలీ వచ్చింది, 24,300. ఇక్కడ లాస్ట్ 1 మంత్ నుంచి కూడా సస్టైన్ అవుతుంది మార్కెట్స్. ఇక్కడ నుంచి 24,400 నుంచి 24,000 దగ్గర మేజర్గా సస్టైన్ అయింది. అలాగే మొన్న 23,800, 700 వచ్చినా మళ్ళీ రీబ్యాక్ అవుతుంది. సో ఒక రేంజ్లో కన్సల్టేట్ అవుతుంది. అలాగే సెన్సెక్స్ కూడా 77 నుంచి 78, 5,000 మధ్యలో కన్సల్టేట్ అవుతున్నాయి. సో ఇదేం చూపిస్తుంది, నెక్స్ట్ లెవెల్ ఎలా వెళ్ళే ఛాన్సెస్ ఉంది ఏంటి అని చూసుకుంటే, మార్కెట్స్ రేపు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అని చూసుకుంటే, మార్కెట్స్ అయితే బై అండ్ డిప్స్ మోడ్లోకి వచ్చాయి. వీక్లీ చార్ట్స్ కానీ, మంత్లీ చార్ట్స్ కానీ అన్నీ బాగున్నాయి, పాజిటివ్గా ఉన్నాయి. అలాగే క్రూడ్ ఇప్పుడు దాదాపు ఒక 10% తగ్గింది. మొన్న $110 నుంచి ఇప్పుడు $100 ఆ రేంజ్కి వచ్చింది. కాబట్టి ఎకానమీ అయితే మళ్ళీ గ్రో అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. హార్మోజ్ కనుక రిలీజ్ అయితే షిప్స్ అన్నీ కూడా అక్కడి నుంచి ఎప్పుడైతే షిప్స్ రిలీజ్ అవుతాయో ఇంకా ట్రెండ్ పాజిటివ్గా వచ్చే ఛాన్స్ ఉంది. ఎనీ టైము మార్కెట్స్ అన్నీ కూడా ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ కనపడుతున్నాయి. కాబట్టి ఏంటంటే ట్రేడర్స్ షార్ట్ సెల్లింగ్ కన్నా బై అండ్ డిప్స్ లాగా ట్రీట్ చేయడం బెటరు అనే పాయింట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నాం. అలాగే బై అండ్ డిప్స్ లాగా చేసుకోవచ్చు. అంటే ఎవ్రీ డిప్లో బై చేసుకోవడం కన్నా షార్ట్ సెల్లింగ్ కన్నా సెలెక్టివ్ కంపెనీస్లో తగ్గినప్పుడు ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి ఇంకా చూసుకుంటే సెక్టార్ స్పెసిఫిక్లో చూసుకుంటే ఆటోమొబైల్ బాగుంది. బ్యాంకింగ్ అయితే అండర్ పెర్ఫామ్ అయ్యి మళ్ళీ రివర్స్లో అవుతున్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, యాక్సిస్ కానీ, కోటక్ కానీ, ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ కూడా మళ్ళీ రివర్స్లో కనపడుతున్నాయి. ఆ తర్వాత ఏంటంటే ఈసారి క్వార్టర్లీ రిజల్ట్స్లో బ్యాంకింగ్ పర్ఫార్మెన్స్ అంత పెద్ద ఎక్స్పెక్ట్ చేసింది రాలేదు. కాబట్టి అన్ని బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా తగ్గాయి.
బట్ ఏంటంటే ఇవి బై అండ్ డిప్స్ లాగా చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి బ్యాంకింగ్. అలాగే చూసుకుంటే ఆటోమొబైల్ అయితే మంచి ప్రాఫిట్స్ వచ్చాయి ఈ టైంలో. సో ఆటోమొబైల్ అయితే ఇంకా బాగా పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. తర్వాత ఫార్మా కూడా మంచి ప్రాఫిట్స్ నమోదు చేస్తున్నాయి. ఫార్మా కంపెనీస్ రెడ్డి కానీ, గ్లెన్మార్క్, సిప్లా, ర్యాంబాక్సీ, వొక్కార్డ్ ఇవన్నీ కూడా మంచి ప్రాఫిట్స్ వెళ్తున్నాయి. తర్వాత చూసుకుంటే ఐటీ కంపెనీస్లో కొంత జోష్ కనపడుతుంది. ఓఎఫ్ఎస్ఎస్ ఎప్పుడైతే ఈ పీపుల్ని కనుక తగ్గించిందో అది దాదాపు 20% దాకా పెరిగింది. అలాగే ఇప్పుడు చూసుకుంటే హెచ్సిఎల్ టెక్ మహీంద్రా, అలాగే ఈ టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా వీక్లీ చార్ట్స్, మంత్లీ చార్ట్స్ కొంచెం పాజిటివ్గా ఉన్నాయి. పర్సిస్టెన్స్ కానీ, ఎంఫసిస్ కానీ, సో ఇవన్నీ కూడా ఐటీ కంపెనీస్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. ఆ తర్వాత చూసుకుంటే ఎఫ్ఎంసీజీ అయితే మంచి ర్యాలీ వచ్చింది. అది కూడా నెక్స్ట్ లెవెల్ ర్యాలీకి ప్రిపేర్ అవుతుంది మార్కెట్. సో వాటిలో చూసుకుంటే బ్రిటానియా కానీ, నెస్లే కానీ, హిందుస్థాన్ యూనిలివర్, డాబర్, క్రాంప్టన్ ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. అలాగే హ్యావెల్స్, వోల్టాస్ ఇవన్నీ బాగా తగ్గి మళ్ళీ రివర్సల్ కనపడే ఛాన్సెస్ ఉన్నాయి. సో తర్వాత చూసుకుంటే మెయిన్ ఈ క్రూడ్ ఆయిల్ తగ్గడం వల్ల ఏవియేషన్ ఇండస్ట్రీ, ఇండియో కానీ, స్పైస్ కానీ వీటికి కొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇలా మనం చూసుకుంటే ఏంటంటే మళ్ళీ గ్రోయింగ్ సెక్టార్స్, మంచి రన్అవే సెక్టార్స్ చూసుకొని వాటిల్లో చూసుకోవటం బెటర్గా ఉంది. అలాగే ఇప్పుడు డిఫెన్స్ సెక్టర్ కూడా మంచి ర్యాలీ వచ్చింది. హాల్ కానీ అవి బాటమ్ అవుట్ అయ్యి పైకి వచ్చే కోచిన్ కానీ, హాల్, జిఆర్ఈ, తర్వాత బీడిఎల్ ఇవన్నీ కూడా మళ్ళీ పైకి వెళ్తున్నాయి. సో ఈ సెక్టర్స్ అయితే బాగా కనిపిస్తున్నాయి. రైల్ సెక్టర్ కూడా బాటమ్ అవుట్ అయ్యి మళ్ళీ రివర్సల్ కనపడుతున్నాయి. సో అయితే వాటికి కొంచెం టైం పట్టేటట్టు ఉంది. సో ఇలా ఈ 5-6 సెక్టర్స్ బాగానే మూవ్మెంట్ కనపడుతుందండి. సో నెక్స్ట్ కమింగ్ డేలో రేపు ఎలా ఉంటుంది అని చూసుకున్నా ట్రెండ్ అయితే 24,000 సపోర్టు, 24,600 రెసిస్టెన్స్ ఆ రేంజ్లో ఉండే ఛాన్సెస్ కనపడుతున్నాయి. థ్యాంక్ యూ అండి. నమస్తే.